ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు మోడీకి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇక పాక్ సరిహద్దులకు అతి దగ్గరలో ఉంది ఈ ఎయిర్ బేస్. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో ఈ బేస్ చాలా కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రయోగించిన అనేక మిస్సైల్స్, డ్రోన్లను అడ్డుకున్న S-400 వ్యవస్థను ఇక్కడే మోహరించారు. ఇక ఈ ఎయిర్ బేస్ దేశంలోనే రెండో అతిపెద్దదైన ఎయిర్ బేస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం అటు ఎయిర్ బేస్ గురించి కూడా అటు ప్రధాని మోడీకి అయితే కొన్ని వివరణలు ఇస్తున్నారు. సో అక్కడ ఎలాంటి నిర్ణయాలు చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్ళారు. ఎక్కడైతే పంజాబ్లో ఉన్న ఎయిర్ బేస్ అదంపూర్ ఎయిర్ బేస్లో ప్రజెంట్ అక్కడ సందర్శిస్తున్నారు. అక్కడున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారందరితో సంభాషిస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏదైతే ఇటు పాకిస్తాన్కు అతి సమీపంలో బోర్డర్ ఉంటుంది, పాకిస్తాన్ వాఘా బోర్డర్, ఇటు పంజాబ్ అంటే భారత్కు సరిహద్దు ప్రాంతం అతి దగ్గర సమీపంలో ఉంటుంది. ఇటు పంజాబ్ అమృత్సర్లో కూడా పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. కానీ అన్నింటిని కూడా సమర్థవంతంగా భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ వెళ్ళారు. పంజాబ్లోని ఏదైతే ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అదంపూర్ ఎయిర్ బేస్లో ప్రజెంట్ అక్కడున్న పైలట్స్తో మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పైలట్స్ అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆపరేషన్ జరిగే సందర్భంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ వారందరినీ కూడా అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇది అత్యంత సమీపంలో, పాకిస్తాన్కు అత్యంత సమీపంలో ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేస్లో ఇదొక అదంపూర్ ఎయిర్ బేస్ కూడా ఒకటి. దానిలో భాగంగా అక్కడ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అంటే అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడడం, వారిని అభినందించడం, అంటే వారు కూడా ఇంటర్నల్గా చాలా సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి మమ్మల్ని అభినందించడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ అంతా కూడా మొత్తం త్రివిధ దళాలు అందరూ కూడా సంయుక్తంగా సమిష్టిగా కలిసి పోరాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఇప్పటికే భారత భద్రతా బలగాలకు శాల్యూట్ చెప్తున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. ఇక ఫర్దర్గా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుంది, ఆన్లోనే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దానికి ప్రతిరూపమే ఈరోజు జమ్మూలోని సోఫియా అడవుల్లో జరిగిన ఉగ్రవాదులపై అటాక్ జరిపి ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు వారిని అంతమొందించాయి. ఇంకా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కానీ, ఇటు శ్రీనగర్లో కానీ, మొత్తం అన్ని ప్రాంతాలు ఎక్కడైతే కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో, సింధు నది పరివాహకం కానీ, ఇటు జీలం నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉగ్రవాదులను మరి వెతికి మరి వాడిని పట్టుకుని శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ వెళ్ళి అక్కడున్న ఎయిర్ బేస్ను పరిశీలిస్తూ ఉన్నారు. అంటే దాడి తర్వాత ప్రజెంట్ అక్కడ జనజీవనం ఏ విధంగా ఉంది అనేది, అంటే ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో పంజాబ్ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల్లో కూడా పంజాబ్ ఉంది. అక్కడ బ్లాక్అవుట్ కొనసాగడం, రాత్రులంతా కూడా ప్రజలందరూ కూడా నిద్ర లేకుండా, నిద్రాహారాలు లేకుండా అసలు తెల్లవారుతుందా లేదా, ఆ డ్రోన్లు వచ్చి ఎవరి మీద పడబోతున్నాయి, ఎక్కడ పడతాయని భయంతో, అసలు తెల్లారితే మనం బ్రతుకుంటామా లేదా అనే ప్రాణభయంతో కూడా క్షణక్షణం వారందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కు అనుకుంటే కూడా కాలం వెల్లదీసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు. ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు, అంతా నార్మల్గానే ఉంది. ఫర్దర్గా ఏమైనా దాడులు చేస్తే మాత్రం దానిపైన ప్రతిదాడి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా వారందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారు. దానిలో భాగంగానే పంజాబ్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ధైర్యంగా ఉండండి. ఇటు పంజాబ్తో పాటు సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, సిక్కిం కానీ, మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలందరూ కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేస్తున్నారు. ప్రజెంట్ అయితే కొంచెం శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందనేది కూడా పసిగట్టలేని పరిస్థితి అయితే ఉంది. అంటే దాడి చేసిన తర్వాత వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా భారత్ చేస్తుంది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు సిద్ధంగా
ఉన్నాయి, సిద్ధంగా ఉండి వాటి డ్రోన్లను కానీ మిసైల్స్ని కానీ మోటార్ సైల్స్ని కూడా గాల్లోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు భారతే పైచే సాధిస్తూ ఉంది అన్ని విషయాల్లోనూ. ఇటు పాకిస్తాన్ భారత్పై దాడి చేసే సమయంలో వారు ప్రయోగించిన డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ అన్నీ కూడా గాల్లోనే పేల్చేస్తూ ఉన్నారు. మరోవైపు భారత్ ప్రయోగించిన డ్రోన్స్ కూడా ఏదైతే ఫైటర్ జెట్స్ కానీ మిసైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అటు పాకిస్తాన్లో దాడి చేసిన నేపథ్యంలో అనేకమైన విధాలుగా నష్టమైతే పాకిస్తాన్కు ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అనేక ఎయిర్ బేస్లు, వైమానిక స్థావరాలు ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం కానీ వాటిని భూస్థాపితం చేయడం కానీ దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కొంతమంది సైనికులు చనిపోయారనే ఒక ప్రకటన కూడా తెలియజేశారు. మొత్తం 11 మంది పాక్ సైనికులు మృతి చెందారు, 78 మందికి గాయాలయ్యాయని కూడా వారు చెప్తున్నారు. దాంట్లో మరో 40 మంది పౌరులు కూడా మృతి చెందారని చెప్తున్నారు. 120 మందికి గాయాలయ్యాయని కూడా వారు చెప్తున్నారు. కానీ ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడ కూడా వారు అధికారిక ప్రకటన అనేది వారు చేయటం, కేవలం సైనికులు అలాగే సాధారణ పౌరులు చనిపోయారనేది వారు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా భారత్ అనేది సామాన్య ప్రజలపైన సైనికులపైన దాడి చేయలేదు. ఎప్పుడైతే వారు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టారో అప్పుడు వారు దాడి చేయడం మొదలుపెట్టారో ప్రతి దాడి చేయడం మొదలుపెట్టాను తప్ప ఎప్పుడు కూడా ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా మేము దాడులు చేశాము, ప్రజలను టార్గెట్గా చేసిన ఎక్కడ దాడులు చేయలేదని కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దీన్ని బూచిగా చూపి అంటే సామాన్య ప్రజలపై దాడి చేశారని ప్రపంచం ముందు భారత్ను ఒక నెపం నెట్టే ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలు కూడా చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని చూపించే ప్రయత్నం చేసి పాకిస్తాన్ భారత్పై దాడి చేయడం ప్రారంభించింది. దానికి ప్రతిగా కూడా భారత్ దాడి చేసి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగా అనేక విధాలుగా పాకిస్తాన్ నష్టపోయింది. కానీ అక్కడ ఉగ్రవాదులు 110 మందికి పైగా ఉగ్రవాదులు కూడా చనిపోయారు. అక్కడ సైనికులు కూడా కొంతమంది తర్వాత దాడులు అంటే మొదట దాడి చేసింది ఉగ్రవాద స్థావరాలపైనే. కానీ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ భారత్లోని సామాన్య ప్రజలపైన, దేవాలయాలు, స్కూళ్ళు, మదర్సాలపైన వారు దాడులు చేయడం ప్రారంభించారు. తర్వాత ప్రతిగా దాడి చేసిన నేపథ్యంలోనే సామాన్య జనం చనిపోయి ఉండొచ్చు అని ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ అధికారికంగా కూడా ఎక్కడ కూడా భారత్కు సంబంధించిన లెక్కలు ఎక్కడ కూడా అధికారికంగా లేవు. కానీ వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సైనికులకు సంబంధించి, గాయపడిన వారికి సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. పాక్ మాత్రం దీనికి సంబంధించిన నష్టాన్ని అయితే ప్రకటించారు. కానీ ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడం కానీ వారితో మాట్లాడడం, మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఉగ్రవాదుల ఎయిర్వేత్కు సంబంధించి మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు 3 ఉగ్రవాదులకు సంబంధించిన ఊహా చిత్రాలను విడుదల చేశారు. దానికి సంబంధించి ఊహా చిత్రాలకు సంబంధించి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించిన నేపథ్యంలో వారందరూ కూడా రివార్డు ఇస్తామంటూ కూడా స్థానిక ప్రజలకు తెలియజేశారు. వివరాలు తెలియజేయండి, సమాచారం ఇవ్వండి. ఎవరైతే సమాచారం ఇచ్చారో వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దానికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది సమాచారం ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఇళ్లలోకి వెళ్ళి చూసిన నేపథ్యంలో వారి ఆనవాళ్ళు కానీ ఏది కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మొత్తంతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదుల ఎయిర్వేతే ప్రధాన టార్గెట్గా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. స్థానికులు ఎవరు కూడా ఉగ్రవాదులకు సహకరించొద్దు. ఉగ్రవాదులకు సహకరించడం ద్వారా ఇక్కడ పెహల్గాంలోని బైసర్ వేల కాల్పులకు వారికి ఈజీ అయింది. స్థానికులు సహకారం కూడా అందించారనేది కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్లోనే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతోనూ, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్తోనూ, రక్షణ శాఖ మంత్రితో, విదేశాంగ శాఖ మంత్రితో అందరితో చర్చలు జరుపుతున్నారు. ఫర్దర్గా ప్రజెంట్ సరిహద్దులో భద్రత ఏ విధంగా ఉంది, సైనికులను ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు త్రివిధ దళాలతో మాట్లాడుతున్నారు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరొకసారి ఏమైనా తోక దాడిస్తే మాత్రం ప్రతిగా దాడి చేయాలి. తర్వాత దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా భావించి దీన్ని యుద్ధంగా భావించి దాడి అనేది చాలా తీవ్రతరంగా ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. అఖిల. ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అటు వారికి సంబంధించి కూడా ఇప్పుడే అటు ఎయిర్ బేస్కి వెళ్ళి అటు ప్రధాని మోడీ అయితే అటు భద్రతా బలగాలను ప్రతి ఒక్కరితో కూడా సమీక్షించారు. ఈ నేపథ్యంలో కూడా వారందరి మొహంలో కూడా మరి